హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 230 వోల్టేజ్ ఎల్ఈడి బల్బుని 12 వోల్టేజ్ ఎల్ఈడి బల్బుగా ఎలా మార్చాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మన దగ్గర పోయిన ఎల్ఈడి బల్బుని తీసుకోవాలి. ఓకే, పైన ఉన్న కప్పు రిమూవ్ చేసి స్క్రూస్ కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఆ ఎల్ఈడి బల్బులు అనేవి ఇంపార్టెంట్. ఓకే, ఇలా స్క్రూస్ రిమూవ్ చేసిన తర్వాత డీసాల్డరింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేసిన తర్వాత మనం ఆ ఎల్ఈడి బల్బ్ అనేవి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని పక్కన పెట్టేద్దాం. అలాగే ఈ బోర్డుని కూడా తీసేయాలి. ఓకే, రిమూవ్ అయితే చేస్తాం. ఓకే, ఈ ఎల్ఈడి బల్బుని ఓకే ఫ్రెండ్స్, ఈ ఎల్ఈడి బల్బులు అయితే సిరీస్లో కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, పాజిటివ్ టు నెగిటివ్. ఓకే ఫ్రెండ్స్, పాజిటివ్ టు నెగిటివ్, పాజిటివ్ టు నెగిటివ్, పాజిటివ్ టు నెగిటివ్, పాజిటివ్ టు నెగిటివ్ ఫ్రెండ్స్. దీన్ని సిరీస్ కనెక్షన్ అంటాం ఫ్రెండ్స్. ఈ ఎల్ఈడి బల్బులు కూడా సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ అయి ఉంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్యారలల్ చూద్దాం ఫ్రెండ్స్. ప్యారలల్ అనేవి ఎల్ఈడి బల్బు యొక్క ప్లస్లన్నిటిని ఒకవైపు, అదే పాజిటివ్ అని ఒకవైపు, నెగిటివ్ అని ఒకవైపు పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ మనం తీసుకున్నాం కదా ఎల్ఈడి బల్బులు, వీటిని మనం డిస్కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. అంటే ఒక బల్బు నుంచి ఇంకో బల్బులను వేరు చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంట్లో చూపింది. ఓకే ఫ్రెండ్స్, ఇలా అది వేరు చేసి సాల్డరింగ్ అయితే చేసుకున్నాను నేను. ఓకే, పాజిటివ్లన్నీ ఒకవైపు, నెగిటివ్లన్నీ ఒకవైపు ఫ్రెండ్స్. ప్యారలల్గా కనెక్ట్ చేసుకుని పాజిటివ్లో ఒకవైపు పాజిటివ్ ఫ్రెండ్స్, అలాగే నెగిటివ్ని అన్ని నెగిటివ్ని, ప్రతి ఒక్క ఎల్ఈడి నెగిటివ్ని ఒకవైపు ఫ్రెండ్స్. ఇలా అయితే సాల్డరింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, పాజిటివ్. ఓకే ఫ్రెండ్స్, వీటిని ఇప్పుడు ఎక్స్ట్రా వైర్ పెట్టి సాల్వింగ్ చేస్తాను. పాజిటివ్కి ఒక వైర్, నెగిటివ్కి ఒక వైర్. ఓకే ఫ్రెండ్స్, ఓకే చేస్తున్నాను. ఇలా అయితే సాల్వింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, నేనే సాల్వింగ్ చేసుకున్నాను. ఒకసారి టెస్ట్ అయితే చేద్దాం. ఓకే, 12 వోల్టేజ్ బ్యాటరీ ఫ్రెండ్స్. చూడండి, టెస్ట్ అయితే చేస్తున్నాను. పాజిటివ్ వైర్ పాజిటివ్కి, నెగిటివ్ వైర్ నెగిటివ్ ఫ్రెండ్స్. బ్యాటరీకి ఇద్దాం ఇన్పుట్. ఓకే ఫ్రెండ్స్, చూడండి సార్, చూడండి. ఓకే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బ్రైట్గా వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎమర్జెన్సీగా అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, మనం ఇంకోసారి టెస్ట్ చేద్దాం. చూడండి, చాలా బ్రైట్గా వెళ్తుంది ఫ్రెండ్స్. మనకి సడన్గా కరెంట్ ఏమైనా పోతే ఇంకా ఇక్కడ బయట క్యాంప్ అయినా సరే మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా బ్రైట్గా వెళ్తుంది. ఓకే, దాన్ని తాలు హోల్డర్ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని ఒక్కవైపు హోల్డ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే హోల్డ్ చేసుకున్నాం. ఓకే, తర్వాత వైర్ అనేది తీసుకుందాం. వైర్ తీసుకుని హోల్డ్ చేసాం కదా, హోల్ నుంచి 2 వైర్లని ఇలా బయట తీసి ముడిపెట్టుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ సడన్గా ఏమన్నా లాగితే తెగిపోకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వైర్స్ అనేవి వీటిని సాల్డరింగ్ చేసుకుందాం. ఆ బల్బులు సాల్డరింగ్ చేస్తున్నాను. పాజిటివ్, నెగిటివ్. టెర్మినల్ మార్కౌట్ ఫ్రెండ్స్. అంటే పాజిటివ్ వైర్ పాజిటివ్గా ఉండాలి. ఏమైనా మారితే ఎల్ఈడి పోదు, ఎలాగదంటే. ఓకే, దీన్నైతే ఇందులో పెట్టేద్దాం. ఓకే, ఇంకోసారి టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం, చూద్దాం ఏమైనా వైర్లో ఉన్నాయా, లూజ్ అయ్యా. ఓకే, వైర్లు అయితే ఏం లూజ్ అవ్వలేదు. ఓకే, దీని తర్వాత కప్పు బిగించడం ఫ్రెండ్స్. మన ఎల్ఈడి బల్బ్ అనేది రెడీ అయిపోయింది. 12 వోల్టేజ్ ఎల్ఈడి బల్బ్. ఓకే, మనకి చాలా బ్రైట్నెస్ వస్తుంది. ఎమర్జెన్సీగా యూజ్ అవుద్ది.
ఓకే ఫ్రెండ్స్, పూర్తి బిగించాలి. ఓకే ఫ్రెండ్స్ చూడండి, 12 వోల్టేజ్ ఎల్ఈడి బల్బ్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వెరీ సింపుల్గా అంటే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒక బల్బ్, సాల్డరింగ్ రాడ్ ఉంటే చాలు ఫ్రెండ్స్. ఓకే, ఒక బ్యాటరీ ఉంటే చాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.